This video is for educational and informational purposes only. Please do your own research before applying. దాదాపు 12 సంవత్సరాల తర్వాత బిఎస్ఎన్ఎల్ నుంచి చాలా బెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మాత్రం స్టార్టింగ్‌లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000కి పైగానే జీతం అయితే పొందొచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక కూడా మన ఓన్ స్టేట్‌లోనే బిఎస్ఎన్ఎల్ ఆఫీసెస్‌లోనే మీరు జాబ్ పోస్టింగ్ కూడా పొందొచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్‌ని లైక్ చేయడం లేదు. మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్‌ని లైక్ చేయడంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే కంటే ముందు రైల్వేలో 2,569 కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే కూడా స్టార్టింగ్‌లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 55,000 పైగా జీతం అయితే ఇస్తారు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందొచ్చు. డిప్లొమా కానీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్‌ని పైన కార్డ్స్‌లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఈ డీటెయిల్ వీడియో కూడా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల కోసం 2025 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.bsnl.co.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఇందులో మీకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. మీకు పోస్టింగ్ కూడా అక్రాస్ ద ఇండియా ఉంటుంది. అండ్ మీకు అప్లికేషన్ కానీ మీకు ఆన్లైన్ ఎగ్జామే కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు టెంటేటివ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. టోటల్ 120 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ టెలికామ్ స్ట్రీమ్లోనేమో 95 వేకెన్సీస్ ఉన్నవి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ ఫైనాన్స్ స్ట్రీమ్లో అయితేనేమో 25 వేకెన్సీస్ ఉన్నవి. ఇలా మీకు 2 స్ట్రీమ్స్లో వేకెన్సీస్ని డివైడ్ చేశారు. సాలరీస్ ఎలా ఉంటాయంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే బేసిక్ పేనే 24,900 నుంచి 50,500 ఉంటుంది. కాకపోతే ఇవి బేసిక్ పేలు మాత్రమే. మీకు ఇవి బిఎస్ఎన్ఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందనే పనిచేస్తుంది కాబట్టి ఇవి గవర్నమెంట్ కిందికి వస్తాయి. సో మీరు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈజీగా మంత్లీ 70,000కి పైగానే శాలరీస్ పొందొచ్చు. మీకు ఈ దీనిలోనే ఇంక్లూడింగ్ ఎల్టీసీ ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, ఇంకా కెరీర్ గ్రోత్, ఇలా మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఈజీగా మంత్లీ 70,000 వరకు శాలరీస్ అయితే పొందొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. టెలికామ్ స్ట్రీమ్ ఉద్యోగాలకైతే ఏమో బీఈ కానీ బీటెక్ విత్ 60% ఆఫ్ రిలవెంట్ బ్రాంచెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. చెప్తాను ఆ బ్రాంచెస్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఫైనాన్స్ స్ట్రీమ్లో వేకెన్సీస్కి అయితేనేమో సిఏ లేదా సిఎంఎం క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ టెలికామ్ ఈ టెలికామ్ స్ట్రీమ్లో వేకెన్సీస్కి స్ట్రీమ్స్ చెప్తానని చెప్పాను కదా, అంటే డిసిప్లిన్స్. మీరు సేమ్ బ్యాచిలర్స్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ తోటి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా కాంబినేషన్ ఆఫ్ దిస్ డిసిప్లిన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఈ క్వాలిఫికేషను ఫైనాన్స్ దానికైతేనేమో సిఎంఎం చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు.
దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకు డీబీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్‌గా ఈ సీబీటీని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే ఉంటుంది. సో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ టెంటేటివ్‌గా ఇచ్చారు చూడండి. మీకు పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో మీకు కోర్ టెక్నికల్ ఇంకా ఫైనాన్స్ నుంచి 100 క్వెషన్స్ 100 మార్క్స్. ఈ పేపర్ 2లో అయితేనేమో యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. టోటల్ 150 క్వెషన్స్ 150 మార్క్స్. మీకు 3 అవర్స్ 180 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఈ 2 పేపర్లకు కలిపి. సో, మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మాక్సిమం ఎక్స్‌పెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాద్‌లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ లొకేషన్స్‌లో మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మీకు అప్లికేషన్ చేసుకునేటప్పుడే మీకు డీటెయిల్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ సెంటర్ కావాలనుకుంటున్నారు, ఏది దగ్గరుంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ కూడా చార్జ్ చేస్తున్నారు. ఫీమేల్స్‌కి అయితేనేమో 500 ఉంటుంది. అండ్ మిగతా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 500 ఉంటుంది. అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతేనేమో ₹1000 ఉంటుంది. సో, మీరు అప్లికేషన్ ఫీ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫీ అనేది కూడా బీఎస్ఎన్ వాళ్ళు అఫీషియల్‌గా చార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే యాక్చువల్‌గా మీకు ఈ షార్ట్ నోటిఫికేషన్ అనేది 27 అక్టోబర్ 2025 రోజు రిలీజ్ అయింది. ఇంకా మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ గానీ, ఇంకా అఫీషియల్‌గా అంటే డీటెయిల్ నోటిఫికేషన్ గానీ, ఇవన్నీ వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే అప్డేట్ చేస్తారు. మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఫుల్ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారనుకో, నేను మీ రెస్పాన్స్‌ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడానికి చూస్తాను. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి రఫ్‌గా ఎలా ఉంటుందనేది. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. www.externalexam.bsnl.co.in లేదా www.bsnl.co.inకి వెళ్ళాలి. ఈ వెబ్‌సైట్స్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. అవే వెబ్‌సైట్స్‌ని నేను కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ మొత్తం కేర్‌ఫుల్‌గా ఫిల్ చేశాక డాక్యుమెంట్స్ అడుగుతుంది. అంటే ఈ ఫోటో గానీ, సిగ్నేచర్ ఇవి ఇచ్చేసాక ఇంకా ఫీ కేటగిరీని బట్టి ఫీ పే చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ చేశాక వచ్చిన ఫామ్‌ని ప్రింట్‌ఔట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్‌గా డీవీ అప్పుడు గానీ, ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. externalexam.bsnl.co.in అని చెప్పి. ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా లింక్స్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. అప్లికేషన్ స్టార్ట్ అయినాక వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే లింక్స్ యాక్టివేట్ అయితే మీరు ఇక్కడ నుంచి అఫీషియల్‌గా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒకవేళ అప్లికేషన్ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మీ ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్‌ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికైతే చూస్తాను. సో, ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న బీఎస్ఎన్ఎల్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ అయితే బీఎస్ఎన్ఎల్ అనమాట. బీఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందనే పనిచేస్తుంది. సో, మంచిగా సెంట్రల్ గవర్నమెంట్‌లో పర్మనెంట్ జాబ్ చేయాలి, బీఎస్ఎన్ఎల్‌లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మన సొంత రాష్ట్రంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీసెస్‌లోనే మీరు పోస్టింగ్ కూడా సెలెక్ట్ అయితే పొందొచ్చు. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.